ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను డోనాట్ చార్ట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. డోనాట్ చార్ట్‌ని ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఏదైతే పైవట్ టేబుల్‌కి డోనాట్ చార్ట్‌ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఆ పైవట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకొని అంటే నేను దీనికి డోనాట్ చార్ట్‌ని పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి, ఈ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్‌కి వెళ్ళి ఇన్సర్ట్ పై ఆర్ డోనట్ చార్ట్ మీద క్లిక్ చేసి డోనట్ చార్ట్ మీద క్లిక్ చేయాలి. ఎస్, ఏమైంది? మనకి డోనట్ చార్ట్ అనేది వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి నేను ఈ చార్ట్‌ని కట్ చేసి మనకి చార్ట్స్ ఉన్నాయి కదా! అక్కడ పెట్టాలి అనుకుంటున్నా. ఎస్, పెట్టేసాను. ఇప్పుడు దీన్ని నేను నీట్‌గా సరిచేస్తాను. వచ్చింది కదా! వెరీ గుడ్. ఇక్కడ బ్రష్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశాను. వెరీ గుడ్. మనకి కావాల్సినటువంటి ఫార్మాట్స్‌లో మనం ఇట్లాగా పెట్టుకోవచ్చు. నాకిది సరిపోతుంది. వెరీ గుడ్. ఈ చార్ట్ మనకేం చెప్తుందంటే, ఏ క్లాస్ నుంచి ఎన్ని ఐటెమ్స్ తీసుకుంటే దాని యొక్క పర్సెంటేజ్ ఏంటి అనేది చెబుతుందనమాట. ఓకే. వెరీ గుడ్. ఇక్కడ మనం ఏదైనా ఒక కేటగిరీకి వెళ్ళి మౌస్‌ని పెట్టామనుకోండి, ఏం చెప్తుందది? వాల్యూ 9 అంటే 9 ఐటెమ్స్. 8థ్ క్లాస్ వాళ్ళు 9 ఐటెమ్స్ కొన్నారు. మొత్తం టోటల్‌లో దాని యొక్క పర్సెంటేజ్ ఎంత? 45. ఇక్కడికి వెళ్ళండి 25 దగ్గరికి. వాల్యూ ఎంత? 5. ఎవరది? 10థ్ క్లాస్ వాళ్ళు. ఎన్ని ఐటెమ్స్ కొన్నారు? 5. టోటల్‌లో దాని యొక్క పర్సెంటేజ్ ఎంత? 25. అట్లా. ఓకే. వెరీ గుడ్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన చార్ట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. మరొక వీడియోలో మరొక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం.